నీటికి సంబంధించిన ఏ చిన్న సమాచారాన్నైనా వివరంగా సరళంగా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేయండి. దీనివల్ల ఈ వీడియో 10 మందికి ఎక్కువ మందికి చేరుతుంది. ఇక అసలు విషయానికి వస్తే, రానున్న రోజుల్లో ఎంబీబీఎస్ సీటు మరింత సులభంగా దొరకనుంది. దేశవ్యాప్తంగా వైద్యులను మరింత ఎక్కువ మందిని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం క్రమంగా మెడికల్ కాలేజీలను పెంచుకుంటూ పోతోంది. ఇందులో భాగంగానే జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ప్రతి ఏటా కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్నాయి. మన రాష్ట్రంలోనూ కొత్త కాలేజీలు ఏర్పాటవుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 2024 నాటికి 1,06,000 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. రానున్న 5 ఏళ్లలో కొత్తగా 75,000 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న ఓ సమావేశంలో చెప్పారు. అదేవిధంగా మెడికల్ విద్యను మరింత సరళతరం, సులభతరం చేయడం కోసం స్థానిక భాషల్లోనూ విద్యాబోధన పుస్తకాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. అంటే మెడిసిన్ చదువులు భవిష్యత్తులో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ తదితర స్థానిక భాషల్లోనూ అందుబాటులోకి రానుందన్నమాట. నమస్తే.